బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నా ఒక చిన్న షార్ట్లో చూపించేస్తాను, చూసేసేయండి. ఫస్ట్ దేవుడి దగ్గర ప్రేయర్ అయితే చేసేసుకున్నాను. ఈ ఇయర్ మంచిగా నాకు కలిసి రావాలని చెప్పేసి, నాకు మంచిగా జరగాలని మా కుటుంబ సభ్యులతో సహా. ఆఫ్టర్ నమాజ్ మా దేవుడి పటాలకైతే ఇంకా కడ్డీలు వెలిగిచ్చేసి దేవుడి దగ్గర కూడా నేను ప్రేయర్ చేసేసుకున్నాను అనమాట. పుట్టినప్పుడే దేవుడు పుట్టాల కడ్డీలు వెలిగిస్తావా ఏంటి అన్నట్టు చెత్త కామెంట్లు పెట్టమాకండి. నాకు ఫ్రైడే అయితే నేను ఇలాగే చేస్తాను, నాకు రొటీనే అనమాట ఇది. చాలామంది నా డ్రెస్ లింక్ అయితే అడుగుతున్నారు, పైన లింక్ ఇస్తాను, మీరు ఒకవేళ కావాలంటే మీరు బై చేసుకోవచ్చు. నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తీసుకున్నాను, మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఈ డ్రెస్తో పాటు నాకు చేతికి ఉన్న వాచ్ కూడా మా వారి ఇచ్చిన గిఫ్టే అనమాట నా బర్త్డేకి. ఆ లోపే నా ఫోటోషూట్ అయ్యే లోపే నా కొడుకు కూడా వేసేసాడు. ఇంకా వాడికి అన్నం తినిపించేసి నేను అనుకున్న ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. అందుకే నేను గోంగూర మటన్ అయితే చేసేసాను అనమాట. గబగబా త్వరగా అయిపోద్ది కదా. ఇంకా ఉదయం తెచ్చాం కదా చెట్టు దగ్గర నుంచి మామిడికాయ, ఆ మామిడి కట్ చేస్తే అప్పుడు ఉండదు. ఇలా ఒక మంచి క్లాత్ తీసేసుకొని ఇలా చుట్టి ఇలా నేలకేసి బాధలు ఒక దెబ్బకి పగిలిపోయింది. పిచ్చి పిచ్చి ఇప్పుడు దీంట్లో కొంచెం కారం ఎక్కువ వేసుకొని అబ్బా నోట్లో ఊరిపోతున్న నీళ్ళు. మళ్ళీ బీభత్సంగా ఉంది పొరుపు. బాబాలే ఎక్కువ తింటే నా బాబులా జలుబు వచ్చేసింది, వద్దు ఎక్కువ. ఈ విధంగా మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. తినడం, మామిడికాయ తినడము. మా వారిస్కి పెడితే వాడి ఫేస్ చూడండి ఎలా పెడితే రకరకాలుగా పెడుతున్నాడు. ఎలా ఉందిరా, బాగుందా? అచ్చా హై అబ్బా. ఆగండి ఆగండి, ఇంకొంచెం ఉంది. పార్ట్ 2 అయితే పెడతాను షార్ట్.